హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో, ముందుగా మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ కార్నర్‌లో మనకి ప్రొఫైల్ సింబల్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేయగానే మనం కొత్త జీమెయిల్ అకౌంట్‌తో యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఛానల్‌ని అందుకోసం నేను స్విచ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో, ఇందులో యాడ్ అకౌంట్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తాను. సో, ఇందులో ఉన్న జీమెయిల్ మనం ఏ జీమెయిల్‌తో క్రియేట్ చేసుకోవాలో అక్కడ క్లిక్ చేయాలి. సో, నేను వేరే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను నా ఛానల్ కోసం. సో, ఇక్కడ ఛానల్ జీమెయిల్ ఐడీ వచ్చేసియ్యాలి. సో, దానికోసం నేను ఒక మెయిల్ అనేది లింక్ ఇచ్చేస్తున్నాను. శివకుమార్ 834111@gmail.com. సో, నేను మెయిల్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో, నేనైతే పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. సో, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో, మనం అనుకున్న జీమెయిల్‌తో మన యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో, ఇక్కడ ఛానెల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఛానెల్ కనపడుతుంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఛానెల్ అనేది ఓపెన్ అయ్యుంటే ఇక్కడ వ్యూ ఏ ఛానెల్ అని వచ్చేది. సో, మనం ఛానెల్ లేదు కాబట్టి ఈ జీమెయిల్ మీద క్రియేట్ ఛానెల్ అనేది దాన్ని క్లిక్ చేయాలి. సో, నేమ్ వచ్చేసి శివకుమార్. హ్యాండిల్ నేమ్ ఇక్కడ మనం మన ఛానెల్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. సో, నేను ఛానెల్ నేమ్ వచ్చేసి పీఎస్‌కే ఛానెల్ పెడుతున్నాను. పీఎస్‌కే ఛానెల్. సో, మనకిష్టం వచ్చిన నేమ్ మన ఛానెల్‌కి ఏ పేరు పెట్టాలనుకున్నా ఆ పేరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే హ్యాండిల్ నేమ్ అంటే మనం మన ఛానెల్ యొక్క లింక్ షేర్ చేస్తే వాటిలో ఈ లింక్ సంబంధించిన మెయిల్‌లో ఈ మెయిల్ అడ్రెస్ అనేది ఒకటొస్తుంది ఫ్రెండ్స్. సో, హ్యాండిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఛానెల్ పేరు. సో, వాటి కోసం నేను శివకుమార్ 834111 అని ఇస్తున్నాను. సో, ఇదనేది నాకు అవైలబుల్‌లో ఉంది. సో, అందుకే టిక్ మార్క్ పడింది. సో, క్రియేట్ ఏ ఛానెల్. నేను ఛానెల్‌ని క్రియేట్ చేశాను ఇక్కడ. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఛానెల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో, మనకి ఛానెల్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. పీఎస్‌కే ఛానెల్. మోర్ అబౌట్ దిస్ ఛానెల్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మనకి హ్యాండిల్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. శివకుమార్ 834111 ఇది మన హ్యాండిల్ నేము. అలాగే ఇది మన జాయినింగ్ డేట్. ఈరోజు నేను జాయిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఈరోజు డేట్ పడింది. సో, అలాగే నేను షేర్ దిస్ ఛానెల్ ఇక్కడ క్లిక్ చేస్తే షేర్ ఛానెల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లింక్‌లో మనకు సంబంధించిన హ్యాండిల్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. అడ్రెస్ అనేది శివకుమార్ 834111 అనేది. సో, ఇలా హ్యాండిల్ నేమ్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను కంప్లీట్ సెటప్ అనేది చూపిస్తాను. ఇక్కడ కస్టమైజ్ ఛానెల్ ఉంది. అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనం వెబ్‌సైట్ అనేది మనల్ని వైట్యూబ్ స్టూడియోలోకి తీసుకెళ్తుంది. సో, ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి బేసిక్ ఇన్ఫో ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మన ఛానెల్ నేమ్ ఇది. మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మన హ్యాండిల్ నేమ్ ఇది. సో, డిస్క్రిప్షన్ అంటే మీ వ్యూయర్స్‌కి నువ్వు నీ ఛానెల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావో వాటికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఇక్కడ ఫిలప్ చేయండి ఫ్రెండ్స్. మీ వ్యూయర్స్‌తో మీరేం చెప్పాలనుకుంటున్నారు, మీ ఛానెల్ గురించి ఏంటి అనేది మొత్తం డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఏం చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. మొత్తం ఫిలప్ చేయండి. సో, అలాగే యాడ్ లింక్స్. ఇక్కడ లింక్స్ ఏందంటే మీ ఇన్‌స్టాగ్రాము, టెలిగ్రాము ఇట్లా ఏమైనా లింక్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. వాటి యొక్క నేమ్ చెప్పేసి. సో, అలాగే ఈమెయిల్ అడ్రెస్. ఈ ఈమెయిల్ అడ్రెస్ ఖచ్చితంగా మనకి యూట్యూబ్‌కి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే యూట్యూబ్ మనల్ని కాంటాక్ట్ కావాలన్నా, ఎవరైనా మనల్ని కాంటాక్ట్ కావాలన్నా ఈ ఈమెయిల్ అడ్రెస్‌కి కాంటాక్ట్ అవుతారు. సో, అందుకోసం నేను ఇక్కడ ఈమెయిల్ ఇస్తున్నాను. చూడండి. సో, ఆల్రెడీ ఇక్కడ ఈ ఈమెయిల్ అనేది పెట్టేసాను. సో, ఇక్కడ మనకి ఏదో ఎర్రర్ వచ్చింది. సో, ఇది మనం ఫిలప్ చేయలే కాబట్టి రిమూవ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రాండింగ్‌లోకి వెళ్దాం. సో, ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో అప్‌లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నచ్చిన ప్రొఫైల్ ఫోటో అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. మన ఛానెల్‌కి సంబంధించి. అలాగే ఇదొచ్చేసి బ్యానర్. వెనకాల బ్యాక్ సైడ్ బ్యానర్ అది మనకు నచ్చిన ప్రొఫైల్ అనేది యాడ్ చేసుకోవచ్చు.
అలాగే ఇదొచ్చేసి మన వీడియో పైన వాటర్ మార్క్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ అనేది కనబడుతుంది. ఈ వాటర్ మార్క్ ద్వారా. అయితే ఈ తర్వాత చూపిస్తాను ఎలా అప్‌లోడ్ చేయాలి ఏంటనేది. సో, నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్‌లోకెళ్దాం. సో, ఇక్కడొచ్చేసి మనం ఛానల్ ట్రైలర్ అంటే నీ ఇంట్రొడక్షన్ ఇస్తావా? నువ్వు ఛానల్ ఏ పేరు మీద ఓపెన్ చేస్తున్నావు? నా ఛానల్ ఎలా ఉంటుంది? సో, వాటి గురించి ఇంట్రొడక్షన్ ఇస్తావన్నా పర్లేదు. లేదంటే మీరు యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏందంటే జస్ట్ ట్రైలర్ నీ ఛానల్ ఓపెన్ చేయగానే వాడి ఫస్ట్ వీడియో ఇది ఉంటుంది. ట్రైలర్ అనే దాని కింద. సో, అలాగే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్, లెంత్ వీడియోస్ అలా నువ్వేమైనా వీడియోస్ అప్‌లోడ్ చేసి సెక్షన్ వైస్‌గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ సెక్షన్ వైస్‌గా డివైడ్ అవుతుంది. ఇక్కడ షార్ట్స్ అయితే ఎన్ని షార్ట్స్ చేసావు, ఎలా ఉన్నాయని షార్ట్స్ మొత్తం ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ వీడియోస్ వాటి డిస్‌ప్లే అయితాయి. సో, ఇప్పుడు నేను వ్యూ ఛానల్ అనేది ఉంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తాను. ఇది మన ఛానల్‌లోకి ఎళ్తుంది. సో, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. సో, ఇంకెందుకంటే మనం ఇక్కడ సెట్టింగ్స్ చాలా ఏసుకోవాలి. నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా మొత్తం అన్నీ కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలనేది. సో, ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా! సో, ఫస్ట్ నేను సేవ్ చేయాలంట. ఓకే. సేవ్ చేస్తాను. పబ్లిషింగ్ నొక్కేసాను. ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయాయి అన్నీ సెట్టింగ్స్ అన్నీ. సో, ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా! ఇక్కడ డాష్ బోర్డ్‌లో మనం ఏ వీడియో అప్‌లోడ్ చేసామో రీసెంట్ వీడియో, ఆ వీడియో అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అలాగే వాడికి వ్యూస్ ఎన్నొచ్చాయి, లైక్స్ ఎన్నొచ్చాయి, కామెంట్స్ ఏంటి అని మొత్తం ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అనలిటిక్స్ ఉంది కదా! ఇక్కడ ఏంటంటే మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో గ్రోత్ ఎంత ఉంది? ఎన్ని వ్యూస్ వచ్చాయి? వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారు? ఎలా చూస్తున్నారు? ఎంతసేపు చూస్తున్నారు వీడియోని? అలాగే ఇక్కడ సబ్‌స్క్రైబర్స్ అనేది కౌంట్ అవుతూ వస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వాచ్ టైమ్, వ్యూస్ లాస్ట్ 28 డేస్ నుంచి మనం ఛానెల్ ఓపెన్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేసి ఇక్కడ మొత్తం మనం చూసుకోవచ్చు. సో, అలాగే కంటెంట్ నెక్స్ట్ ఛానెల్‌కెళ్తే కంటెంట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మన వీడియోస్ మొత్తం లిస్ట్‌లో వైస్ మనం అప్‌లోడ్ చేసే కొద్దీ లిస్ట్ వైస్ ఇక్కడ ఉంటాయి. అలాగే షార్ట్స్ సంబంధించిన సెక్షన్ ఇది. మీరేమైనా లైవ్ చేస్తే లైవ్స్ చేసినవన్నీ ఇక్కడొస్తాయి. అలాగే ప్లేలిస్ట్ మీరొక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటే, ఆ ప్లేలిస్ట్‌కి సంబంధించిన ఛానెల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లేలిస్ట్. అలాగే పాడ్‌కాస్ట్ ప్రమోషన్స్ ఇవి మనం తర్వాత చూస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్. మొత్తం నీ ఛానెల్ ఓపెన్ చేసినప్పటి నుంచి లాస్ట్ 28 డేస్ ఇక్కడ వ్యూస్ ఎన్నొచ్చాయి, వాచ్ టైమ్ ఎంతుంది, సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారు ఆ వీడియో నుంచి, లేదంటే లాస్ట్ 28 డేస్ నుంచి అనేది ఇలా ఉంటుంది ఇక్కడ. మొత్తం చూసుకోవచ్చు మనం. సో, నెక్స్ట్ వచ్చేసి కంటెంట్. ఇక్కడ కంటెంట్ అనేది ఎందుకు డిస్‌ప్లే అవ్వట్లేదంటే, ఇంకా మనం ఎటువంటి వీడియోస్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కంటెంట్ అనేది డిస్‌ప్లే అవ్వలేదు. వన్స్ మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆడియో సెక్షన్‌లోకెళ్దాం. సో, ఇక్కడ ఆడియో సెక్షన్ ఏంటంటే మనం వ్యూస్ ఎంతమందొచ్చారు, ఎంతమంది రిటర్న్ వ్యూస్ అంటే మళ్ళీ వీడియోని అప్‌లోడ్ చేసిన వీడియోని మళ్ళీ ఎంతమంది చూస్తున్నారు, కొత్త వ్యూవర్స్ ఎంతమందొచ్చారు, సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది గ్రాఫ్ టైప్‌లో. సో, అలాగే మనకి ఇక్కడ సంబంధించి వాచ్ టైమ్ లాస్ట్ 28 డేస్‌లో మనకెంత వాచ్ టైమ్ వచ్చింది. లేదంటే లైఫ్ టైమ్ మన వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి మనం మొత్తం అప్‌లోడ్ చేసిన వీడియోస్ అన్నిటికి కలిపి ఎంత వాచ్ టైమ్ వచ్చింది అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అలాగే మన ఏజ్ జెండర్ ఎంతమంది చూస్తున్నారు, అంటే మగవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, ఆడవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, ఎంత ఏజ్‌లో వాళ్ళు చూస్తున్నారు మన వీడియోని అనేది ఇక్కడ మొత్తం చూపియడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వచ్చేసి కామెంట్ సెక్షన్‌లోకెళ్తున్నాను. కామెంట్‌లు ఇక్కడేంటంటే మనం మొత్తం కామెంట్స్ అనేవి మనకి వీడియోకి సంబంధించిన కామెంట్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఎవరైనా మన వీడియోని కామెంట్ చేస్తే అక్కడ కామెంట్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, అలాగే సబ్‌టైటిల్స్‌లోకెళ్తున్నాను. ఇది తర్వాత చూద్దాం సబ్‌టైటిల్స్. నెక్స్ట్ ఎర్నర్‌లోకెళ్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇక్కడేంటంటే మన ఛానెల్ మానిటైజేషన్ అవ్వాలంటే మనకు 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అలాగే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. వాచ్ టైమ్ 4000 వాచ్ టైమ్ అన్నా ఉండాలి. లేదంటే 10 మిలియన్స్ వ్యూస్ అన్నా ఉండాలి మన షార్ట్స్‌కి. ఇదొచ్చేసి షార్ట్స్ పరంగా, ఇది వచ్చేసి లెంత్ వీడియోస్ పరంగా. సో, లెంత్ వీడియోస్‌కొచ్చేసి 4000 వాచ్ హవర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 10,000,000 వ్యూస్ అనేది ఉండాలి. షార్ట్స్ నుంచి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగినా గానీ మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, అలాగే 2 స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేశాను 2 స్టెప్ వెరిఫికేషన్ ఇందాక. 2 స్టెప్ వెరిఫికేషన్ ఏంటంటే మనకి మొబైల్ నంబర్ లింక్ యాడ్ చేసి మనం ఓటీపీ సెండ్ చేసుకోవాలి. ఆ ఓటీపీ అనేది రిసీవ్ చేసుకొని అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది కంపల్సరీ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో, నెక్స్ట్ వచ్చేసి నేను కస్టమైజేషన్‌లోకెళ్తున్నాను. సో, కస్టమైజేషన్‌లో బ్రాండింగ్‌లోకెళ్తున్నా ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఇక్కడ వీడియోస్ అప్‌లోడ్ చేసి, మన ప్రొఫైల్ పిక్చర్, అలాగే బ్యానర్, వాటర్ మార్క్ ఇవన్నీ అప్‌లోడ్ చేసి చూపిస్తాను నేను. సో, అప్‌లోడ్ క్లిక్ చేయగానే మనకి స్మాల్ విండో అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ నేను నా ప్రొఫైల్ అనేది నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇదొచ్చేసి నా ప్రొఫైల్, నేను అక్కడ అప్‌లోడ్ చేస్తాను ప్రొఫైల్ అనేది. సో, డన్. అలాగే బ్యానర్ కూడా అప్‌లోడ్ చేస్తాను ఇక్కడ.
సో, ఇదెంత వ్యూ కూడా డెస్క్‌టాప్‌లో ఇలా కనపడుతుంది అందరికి. మొబైల్‌లో ఇలా కనిపిస్తుంది బ్యానర్ అనేది. ఇక్కడ డన్ కొట్టాము. సో, అలాగే మన వాటర్ మార్క్ అప్‌లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఇది నా వాటర్ మార్క్ నేనిక్కడ అప్‌లోడ్ చేశాను. సో, మన వీడియో మీద ఇలా డిస్‌ప్లే అవుతుంది వాటర్ మార్క్ అనేది. ఇదొచ్చేసి ఎండ్ ఆఫ్ ద వీడియో. అంటే వీడియో ఎండ్‌లో డిస్‌ప్లే అవ్వాలి లేదంటే నువ్వు టైమింగ్‌లో నీకు నచ్చిన టైంలో అనేది డిస్‌ప్లే అవ్వాలి లేదంటే ఎంటైర్ వీడియో. ఎంటైర్ వీడియో మీద డిస్‌ప్లే లోగోలనేది మీకు అడుగుతుంది. నేనైతే ఎంటైర్ వీడియో పెట్టాను. ఎందుకంటే మన వీడియోలు మొత్తం చాలా మంది స్కిప్ చేస్తారు వీడియో చూసేటప్పుడు. సో, వాటికనేది వాళ్ళకి డిస్‌ప్లే కాదు ఈ వాటర్ మార్క్ అనేది. సబ్‌స్క్రైబ్ బటన్ రావాలంటే మనం ఎంటైర్ వీడియో అని పెట్టుకోవాలి. సో, పెట్టాను. సో, ఇక్కడ పబ్లిష్ అని క్లిక్ చేశాను. సో, ఇవన్నీ సేవ్ అయిపోతాయి మనకి తర్వాత. తర్వాత నేనొచ్చేసి సెట్టింగ్స్ ఛానెల్‌కెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి యూఎస్ డాలర్స్ మనం కరెన్సీ ఏ టైప్‌లో కావాలో, మనం ఏ టైప్‌లో రిసీవ్ చేసుకుంటామో అనేది ఇక్కడుంటుంది. సో, మనకిక్కడొచ్చేసి ఇండియన్ కరెన్సీ ఉండదు కాబట్టి నేను యూఎస్ సేమ్ యాజ్ యూజువల్ డిఫాల్ట్‌గా అలాగే పెట్టేసాను. నెక్స్ట్ ఛానెల్‌లోకొస్తేనే మన కంట్రీ ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియా అయితే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే అదర్ కంట్రీ వాళ్ళైతే వేరే కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇండియా అని సెలెక్ట్ చేశాను. సో, మన ఛానెల్‌కి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మన డాన్స్ ఛానెల్ అయితే డాన్స్ అని, లేదంటే కుకింగ్ ఛానెల్ అయితే మనం కుకింగ్ అని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇది ఏంటంటే యూట్యూబ్‌లో మన సెర్చ్ బార్‌లోకెళ్ళి సెర్చ్ చేయగానే కొన్ని కీవర్డ్స్ డాన్స్ అంటే మీ వీడియోస్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే కుకింగ్ వీడియోస్ కుకింగ్, ఎడిటింగ్, గ్రాఫిక్స్ ఇట్లా ఏవి మీకు ఇష్టం వచ్చినవి కీవర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చాలా దగ్గరగా 500 వర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, అదే ఇది. సో, నేనిక్కడ కొన్ని యాడ్ చేస్తున్నాను అలాగే. సో, నేనిక్కడ కొన్ని కీవర్డ్స్ ఎంటర్ చేశాను. మీకు నచ్చిన కీవర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, తర్వాత వచ్చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకెళ్దాం. ఇక్కడేంటంటే ఆడియన్స్ చూస్తున్నదా? ఆడియన్స్ అంటే మన వీడియోస్‌ని మనం చేస్తుంది పిల్లల కోసమా? ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ లేదంటే పిల్లల కోసం కాదనుకుంటే నో అని పెట్టండి. లేదంటే నువ్వు వీడియో అప్‌లోడ్ చేసే ముందు నేను సెట్ చేసుకుంటున్నప్పుడు ఐ వాంట్ టు రివ్యూ ది సెట్టింగ్ ఫర్ ఎవరీ వీడియో. ప్రతి వీడియోకి అప్‌లోడ్ చేసుకునే ముందు నేను ఈ సెట్టింగ్స్ చేసుకుంటానన్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో, అలాగే గూగుల్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. అడ్వర్టైజ్‌మెంట్ అలాగే. సో, ఇది నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీకెళ్దాం. సో, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఈ 3 ఎనేబుల్‌లో ఉండాలి ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఎనేబుల్‌లో లేవు మనం. వీటిని ఎనేబుల్ చేసుకోవాలి. ఇవి కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కొన్ని ఫీచర్స్ కావాలి యూట్యూబ్‌లో మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్న టైంలో అంటే. సో, ఇవి కంపల్సరీ ఎనేబుల్‌లో ఉండాలి. సో, వాటిని ఇక్కడ ఎనేబుల్ చేస్తాను నేను. వాటి కోసం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి వెరిఫై ఫోన్ నంబర్. సో, ఫోన్ నంబర్ వెరిఫై అవుతుంది. సో, ఎంటర్ చేశాను నేను ఇక్కడ. సో, ఇక్కడ అగైన్ నేను నంబర్ క్లిక్ చేస్తున్నాను. సో, నా నంబర్ ఎంటర్ చేశాను. సో, ఇక్కడ మీకు ఓటీపీ కాల్ ద్వారా రావాలంటే టెక్స్ట్ ద్వారా రావాలని అడుగుతుంది. సో, నేను టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ గెట్ కోడ్ అని కొట్టాను. సో, ఈ మొబైల్ నంబర్‌కనేది ఆ కోడ్ అనేది వెళ్తుంది. సో, ఆ కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓటీపీ రిసీవ్ చేసుకున్నాను. వాటిని ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కోడ్‌ని. సో, ఎంటర్ చేశాను. సబ్మిట్ కొడుతున్నాను. సో, వన్స్ ఇది ఫోన్ నంబర్ అనేది వెరిఫై అయిపోయింది ఫ్రెండ్స్ మన ఛానెల్‌కి. మనకిక్కడ ఎలిజిబుల్ అనేది ఇప్పుడు ఎనేబుల్ అని కనిపిస్తుంది. సో, అలాగే థర్డ్ సెషన్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి అదే విధంగా. సో, వాటి కోసం ఇక్కడ క్లిక్ చేశాను. యాక్సెస్ ఫ్యూచర్స్ అనేది కదా ఫ్రెండ్స్. సో, ఇవి ఇక్కడ ఫ్యూచర్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలి. లేదంటే మన వీడియో అప్‌లోడ్ చేయడం గానీ, మన లింక్స్ అనేవి జనరేట్ కావు. సో, వాటి కోసం ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి కంపల్సరీ. అలాగే మన మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ కాము ఫ్రెండ్స్. సో, ఇది కంపల్సరీ. సో, ఇక్కడ క్లిక్ చేశాను యాక్సెస్ ఫ్యూచర్స్ అనేది. సో, ఇక్కడేంటంటే మనకి వీడియో వెరిఫికేషన్ జరుగుతుంది. మనం ఇక్కడ వీడియో వెరిఫికేషన్ ద్వారా చేసుకోవచ్చు. లేదంటే యూజర్ వాలిడ్ అంటే మన ఐడీ ఏదన్నా ఆధార్ కార్డ్ సంథింగ్ లైక్ దట్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వాటిని అప్‌లోడ్ చేసి మన యూట్యూబ్ ఛానెల్ వెరిఫై చేసుకోవచ్చు. లేదంటే ఛానల్ హిస్టరీ మనం వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఏదో ఒక టైంలో మనం దీన్ని కంప్లెయింట్ చేసుకోవచ్చు. సో, నేనిప్పుడైతే ఈ మూడిట్లో నేను వీడియో వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా మెయిల్‌కి లింక్ వస్తుంది. ఆ మెయిల్‌కి క్లిక్ చేయగానే ఇక్కడ ఫోన్ కెమెరా అనేది యాప్ ఓపెన్ అవుతుంది. సో, దాని ద్వారా నేను వీడియో వెరిఫికేషన్ చేసుకుంటాను. సో, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఈ మెయిల్‌కనేది పోవడం జరుగుతుంది. ఈ మెయిల్‌కనేది లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో, నేను గెట్ మెయిల్ కొడుతున్నాను. సో, మెయిల్‌కనేది ఆ లింక్ అనేది ఎళ్ళింది. ఆ లింక్ ఓపెన్ చేసి నేను వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో, నా మెయిల్‌కనేది లింక్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేయగానే వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాను. అది ఇక్కడ అప్డేట్ అయ్యేసరికి 24 హవర్స్ వర్కింగ్ టైమ్ అనేది తీసుకుంటుంది. సో, 24 అవర్స్‌లో మనకి ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న ప్లేస్‌లో ఎనేబుల్ అనేది కంప్లీట్ అవుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ సెటప్ అనేది. సో ఆల్మోస్ట్ మనం కంప్లీట్‌గా సెట్టింగ్స్ అనేవి క్లియర్‌గా సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో నీకు మళ్ళీ చూపిస్తాను నేను. సో ఇక్కడ ఎలిజిబుల్ ప్లేస్‌లో ఎనేబుల్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. 24 అవర్స్, ఎందుకంటే ఇప్పుడే మనం వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేసాం కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను. సో డాష్‌బోర్డ్‌లోకి వచ్చాను. ఇది మన ప్రొఫైల్. ఇది మన ఛానల్ నేమ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మనం ఎలా ఛానల్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకోవాలి క్లియర్‌గా అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. అలాగే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.